నిజాలని నిదానంగా రాస్తారు, అబద్ధాలని మాత్రం అందంగా అచ్చేస్తారు. ఆంధ్రప్రదేశ్ మీడియాగా పట్టిన దరిద్రం ఇది. జగన్ వచ్చాక అసలు ఆర్థిక ఆదాయం కృషించిపోయింది, నాశనం అయిపోయింది రాష్ట్రం అనేది రోజు ఉపన్యాసాలు ఇస్తారు, పత్రికల్లో రాస్తారు. చంద్రబాబు గారు ఉన్నటువంటి సందర్భంలో 55,000 కోట్ల రూపాయల ఆదాయం, ఇప్పుడు జగన్ దిగే నాటికి దాదాపు 95,000 కోట్ల ఆదాయం అని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇవాళ చంద్రబాబు గారు రివ్యూ మీటింగ్లో చెప్పినటువంటిదే రాష్ట్ర ఆదాయం 1,02,154 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరు పురోగతి మీద అధికారులు సీఎంకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 23-24 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల విభాగంలో మొత్తం 41,420 కోట్లు వచ్చినాయి. అయితే ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటికే 41,382 కోట్లు వచ్చేసినాయి. అంటే దాదాపుగా ఆ రూట్లో డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇది కాకుండా ఈ విభాగంలో ఫిబ్రవరి మార్చి నెలల్లో వృద్ధి ఉంటుంది. గత సంవత్సరంతో పోల్చితే నూతన ఎక్సైజ్ విధానం వల్ల ఆ శాఖలో ఆదాయం పెరుగుతుంది. గనుల శాఖలో ఇప్పటిదాకా అనుకున్న స్థాయిలో ఆదాయం రాలేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యాట్, జీఎస్టీ, ఎక్సైజ్, వృత్తి, వాణిజ్య పన్నుల ద్వారా వచ్చే రాబడి స్వల్పంగా పెరుగుతుంది. 24-25 ఆర్థిక సంవత్సరం మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 1,02,154 కోట్లు ఉండొచ్చు అన్నటువంటిది అంచనా వేశారు. ఇది అంటే మరి ఇప్పుడు ఎక్కడ నష్టపోయినట్టు? ఇంకా రాష్ట్రానికి వచ్చిన అప్పులు, జగన్ టైంలో తీసుకున్న అప్పుల కంటే ఇప్పుడు ఎక్కువ అప్పులు తీసుకున్నారు. కానీ సంక్షేమ పథకాలు ఏది అమలు చేయలేదు. ఒక్క పెన్షన్ పెంచడం తప్పించి, ఒక్క గ్యాస్ బండ్ ఇవ్వడం తప్పించి, ఒక గ్యాస్ బండే ఏడాది మొత్తం మీద ఇచ్చింది. అవి రెండూ కలిపి తీసుకున్నా ఒక 7-8 కోట్లు అవుతుంది. జగన్ టైంలో 45,000 కోట్ల నుంచి బిగిన్ చేసి 67,000 కోట్ల రూపాయల దాకా ఇచ్చుకొచ్చాడు సంక్షేమాలు. అవన్నీ లేవు. ఆ రోజున అప్పు చేసి అది జరిగిందన్నారు. ఇప్పుడు అప్పులు నడుస్తున్నాయి, ఆదాయము బాగానే ఉంది. కానీ ప్రజల్ని మాత్రం తప్పుదోవ పట్టించడంలో ఇంతకాలం పాటు సక్సెస్ అవుతూ వచ్చారు.